హాయ్ ఎవరివన్, మీరు చూస్తున్నారు క్రియేటర్ సాయి కిరణ్ ఛానల్. ఫ్రెండ్స్, జనరల్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరమయ్యేటప్పుడు గూగుల్లో కానీ, యాహూలో కానీ, బింగ్లో కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ సెర్చ్ చేస్తూ ఉంటారు. వన్స్ ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటారు. సో ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ సెర్చ్ ఇంజిన్ అయిన యాహూ, గూగుల్ ఇక నుంచి మీరు సెర్చ్ చేసుకో అవసరం లేదు. డైరెక్ట్గా మీ వాట్సాప్లోనే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా ఒక సెర్చ్ ఇంజిన్ లాంటిది మన వాట్సాప్లో కొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ వాట్సాప్లోనే తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన వారికి షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ అప్డేట్ ద్వారా మీరు ఏ ఇమేజెస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ అప్డేట్ అనేది కొంతమంది వాట్సాప్లోకి రాలేదు. అలాంటి వాళ్ళు యాప్ని అప్డేట్ చేసుకోండి. అప్పుడు కూడా రాకపోతే 3-4 డేస్ వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ద్వారా మీరు ఇక ముందు చాలా సులువుగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అయితే ఈ అప్డేట్ని ఎలా యూజ్ చేయాలి, ఈ అప్డేట్ ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎలా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిసారి ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వాట్సాప్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేశాక ఇక్కడ డౌన్లో మీకు ఒక సింబల్ రౌండ్ షేప్లో ఒక సింబల్ కనబడుతుంది. ఈ సింబల్ని మెటా ఏఐ అంటారనమాట. ఈ మెటా ఏఐ అనేది చాలామంది మొబైల్స్లో రాలేదు. అలాంటి వాళ్ళు అప్డేట్ చేసుకోండి. ఒకవేళ అప్పుడు కూడా అప్డేట్ చేసాక రాకపోతే మీరు పైన 3 డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన కింద హెల్ప్ అని ఉంటుంది. సో నెక్స్ట్ ఈ హెల్ప్ సెంటర్లో మీ కంప్లైంట్ రైజ్ చేయండి. చేస్తే మీకు వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మెటా ఏఐని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది, ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్ అని. సో మీరు మెటా ఏఐకి ఏదైనా అడగవచ్చు అని చెప్తుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గెట్ ఆన్సర్స్ టు ఎనీ క్వశ్చన్స్ అంటే మీ ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ వస్తుందని చెప్తున్నారు. ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, జనరేట్ యూనిక్ మెసేజెస్ టు షేర్ విత్ ఎనీవన్ యూ వాంట్ అంటే మీకు ఎటువంటి యూనిక్ ఇమేజెస్ కావాలంటే వాటిని జనరేట్ చేసుకోవచ్చు. పర్సనల్ మెసేజెస్ స్టే ప్రైవేట్, మీరు మీ యొక్క మెసేజెస్ ప్రైవేట్గా ఉంటాయని చెప్తున్నారు. అంతేకాకుండా మీ యొక్క ఇమేజెస్ని వాళ్ళ క్వాలిటీ ఇమేజెస్ క్వాలిటీ పెంచడానికి యూజ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది, ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్ అనేసి. కింద మనకి ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారనమాట. సో వీటి మీద క్లిక్ చేస్తే మనకు ఆ డీటెయిల్స్ వస్తాయి. అలా కాకుండా మీకు ఏదైనా ఆన్సర్ కావాలి అనుకుంటే కిందున్న మెసేజ్ ఆప్షన్లో మీరు ఏదైనా క్వశ్చన్ ఇవ్వచ్చు అనమాట. సో నేను ఒక ఎగ్జాంపుల్గా క్వశ్చన్ ఇస్తున్నాను, హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్. సో సింపుల్గా మనకి ఇలా వచ్చేస్తుంది ఆన్సరు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం, వాట్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో వితిన్ 1 or 2 సెకండ్స్లో మొత్తం మనకి డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్, కల్కి మూవీ రివ్యూ. సో అంతేకాకుండా కింద ఉన్న లింక్ని క్లిక్ చేస్తే ఇంకా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇలా వచ్చింది కదా, దాని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇలా మీరు ఏ క్వశ్చన్ వేసినా వెంటనే మనకు ఒక సెర్చ్ ఇంజిన్లా ఈ మెటా ఏఐ అనేది వర్క్ చేస్తుందన్నమాట. సో దీని గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయడం అవసరం లేదు. ఇవే కాకుండా ఇంకేవైనా అంటే ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి లెటర్ రైటింగ్ కొన్నిసార్లు దొరకపోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక ప్రిన్సిపాల్కి ఒక లీవ్ గురించి లెటర్ రాయాలి అనుకుంటే ఎలా రాయాలో కూడా ఏది అడిగినా మనకి ఇక్కడ ఇది ప్రొవైడ్ చేస్తుంది మెటా ఏఐ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెటర్ గురించి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను, రైట్ ఏ లెటర్ టు స్కూల్ ప్రిన్సిపాల్ ఫర్ లీవ్ ఫర్ బీయింగ్ సిక్నెస్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా మనకి చాలా సింపుల్గా మనకి ఇక్కడ
మొత్తం లెటర్ వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ చిన్న చిన్న చేంజెస్, మీకు ఏ హెల్త్ ప్రాబ్లం ఉందో అక్కడ చిన్న మార్పులు చేసేసి అడ్రస్లు మీ పేరు చేంజ్ చేసి రాసుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఏది కావాలంటే అది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక లెటర్ కావాలన్నా ఏదైనా ఎనీథింగ్. ఇవే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ని ఎలా ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. జనరేట్ ఎన్ ఇమేజ్ ఆఫ్ క్యాట్ విచ్ ఈజ్ వాచింగ్ స్మార్ట్ ఫోన్. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా మనకి కావాల్సిన ఇమేజెస్ని వితిన్ సెకండ్లో ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొక ఇమేజ్ కూడా చూద్దాం. జనరేట్ ఏ ఇమేజ్ ఆఫ్ ఫ్లయింగ్ గోట్. సో ఫ్రెండ్స్, ఇలా మనకు కావాల్సిన ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. ఏ ఇమేజెస్ని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇలా ఇమేజెస్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ చాలామందికి తెలియదు అనమాట. సో మీకు ఈ అప్డేట్ తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.